ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గత 2 రోజుల నుంచి కూడా తెలంగాణలో హైదరాబాద్లో ఉంటున్నటువంటి పరిస్థితి. అలాగే డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కూడా ప్రస్తుతం హైదరాబాద్లోనే ఉన్నట్లు తెలుస్తుంది. ఈరోజు పవన్ కళ్యాణ్ సచివాలయానికి రావాల్సి ఉన్నప్పటికీ కూడా ఆయన ప్రోగ్రామ్స్ అన్ని షెడ్యూల్స్ అన్ని మార్చుకున్నట్లుగా తెలుస్తుంది. రేపు ఉదయానికి ఆయన వస్తారనేది సమాచారం. ఇక ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అయితే ఈరోజు సాయంత్రానికి విజయవాడ చేరుకుంటారు అనేది ప్రస్తుతం మనకున్నటువంటి సమాచారం. అయితే ఇన్ని రోజుల నుంచి చంద్రబాబు తెలంగాణలోనే ఎందుకున్నారు, హైదరాబాద్లోనే ఎందుకున్నారు అంటే చంద్రబాబు వ్యూహం ఒకటి తెర మీదకు వచ్చినట్లుగా తెలుస్తుంది. ఇదేంటి అంటే త్వరలో జీహెచ్ఎంసీ ఎన్నికలు రాబోతున్నాయి. గడిచినటువంటి తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలలో 2023 తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో టీడీపీ పోటీ చేయలేదు. ఎందుకని అంటే 2014 తర్వాత టీడీపీ చరిష్మా అనేది తెలంగాణలో కనుమరుగవుతూ వచ్చింది. టీడీపీ పార్టీ నుంచి చాలామంది నేతలు వివిధ పార్టీలకు వెళ్ళిపోయినటువంటి పరిస్థితి. అయితే మరలా ఏపీలో ప్రభుత్వం అధికారంలోకి వచ్చినటువంటి నేపథ్యంలో టీడీపీని తెలంగాణలో కూడా బలోపేతం చేయాలని చంద్రబాబు భావిస్తున్నారు. దీంట్లో భాగంగానే తెలంగాణలో పార్టీలో చేరికలను ప్రోత్సహిస్తూ వీలైనంత ఎక్కువ మందిని పార్టీ వీడి వెళ్ళిపోయినటువంటి నేతల్ని మరలా తిరిగి తీసుకురమ్మని తెలంగాణ నాయకులకు దిశానిర్దేశం చేస్తున్నట్లుగా తెలుస్తుంది. దీంట్లో భాగంగానే వచ్చే జీహెచ్ఎంసీ ఎన్నికలలో జనసేనతో కలిసి వెళ్ళాలని దీనికి సంబంధించే పవన్ కళ్యాణ్ ముందు ఒక ప్రపోజల్ పెట్టబోతున్నారనేది సమాచారం. ఇక్కడ ఏ విధంగా అయితే 2024 సార్వత్రిక ఎన్నికలలో ఏపీ అసెంబ్లీ స్థానాలకు అలాగే పార్లమెంటు లోక్సభ స్థానాలకు ఇటు జనసేన అటు బీజేపీ టీడీపీ 3 కలిసి కూటమిగా ఏ విధంగా అయితే వెళ్ళాయో అదేవిధంగా జీహెచ్ఎంసీ ఎన్నికలలో జనసేన బీజేపీని కలుపుకొని పోవాలి అని చెప్పి టీడీపీ భావిస్తుంది. దాని ద్వారా తెలంగాణలో కూడా టీడీపీ ఉనికిని చాటుకోవాలనేటువంటి ప్రయత్నం అయితే చేస్తుంది. మరి పవన్ కళ్యాణ్ బీజేపీ దీనికి ఎంతవరకు సహకరిస్తారనేది అయితే చూడాలి.